ఇందాక వీడియోలో మనం ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఫైల్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఆబ్జెక్ట్ ఫైల్స్ని మనం ఆపరేటింగ్ సిస్టంలో ఎలా లోడ్ అవుతుంది, ఈ స్టెప్స్ అన్ని చూసాం కదా. తర్వాత ఇదంతా ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం జనరల్గా ఇంకొక స్టెప్ చేయాల్సింది ఏంటంటే, మనం కోడ్ స్పేస్ ఉపయోగిస్తున్నాం కదా ఇక్కడ గిట్ హబ్లో. సో ఆ కోడ్ని మనం అందులోకి లోడ్ చేసేయచ్చు, అంటే మన రిపాజిటరీలోకి లోడ్ చేయొచ్చు అన్నమాట. మెయిన్ ఫైల్లోకి డైరెక్ట్గా. దాని దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా అది ఈజీగా షేర్ చేయొచ్చు, పబ్లిక్లోకి కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఈ లింక్ కూడా నేను మీకు లోడ్ చేసిన తర్వాత వీడియోలో అటాచ్ చేస్తాను కింద. బట్ ఈ వీడియోలో మనం ఆ స్టెప్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇలా కోడ్ అన్ని రాసిన తర్వాత రన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సోర్స్ కంట్రోల్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే మన ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్ అన్ని ఇక్కడ ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఇవన్నీ ట్రాకింగ్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ మనం జనరల్గా లోడ్ చేయమన్నమాట. రిపాజిటరీలోకి ఓన్లీ ఫైల్ మాత్రమే లోడ్ చేస్తాం. సో ఏదైతే మనం ఒక్కటే లోడ్ చేయాలనుకుంటున్నారో దాని ఒక్కదాని మీదే స్టేజ్ చేంజ్ చేస్తే దీన్ని స్టేజింగ్కి మూవ్ చేయొచ్చు అన్నమాట. అది క్లిక్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ప్రీవియస్ నేను ఆల్రెడీ ఇవన్నీ కామెంట్స్ ఏంటంటే యాడ్ చేసినవి, డిలీట్ చేసినవి ఇవన్నీ అన్నమాట. ఇది ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్ ఫైల్స్, 1 సి ఫైల్స్ ఉన్నాయి కదా. అందులో నుంచి నేను ఓన్లీ ఇదొక్కటి మాత్రమే మన గిట్ రిపాజిటరీలోకి పుష్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే అదొక్కటి మాత్రమే చేంజెస్లోకి వెళ్తాయి, స్టేజ్ చేంజెస్. ఇవన్నీ ఉన్నవి ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట అవేలో. తర్వాత ఇక్కడ దానికి మనం మెసేజ్ రాయాలి, ఏదో ఒక మెసేజ్ అన్నమాట. అప్లోడింగ్ సి ఫైల్ ఓన్లీ అని చెప్పి చిన్న మెసేజ్ ఒకటి రాశాను. కమిట్ అని చెప్పి ఇక్కడ కమిట్ చేంజెస్ అని రాయంగానే ఏవైతే మనం ప్లస్ అదే స్టేజింగ్కి యాడ్ చేయలేదో అవన్నీ ఇక్కడే ఉంటాయి, మిగతావన్నీ కమిట్ అయిపోతాయి. ఇది మాత్రం ఫైల్. ఇప్పుడు ఇక్కడ చూసి ఇక్కడ బ్యాక్ వచ్చి మనం ఇక్కడ రిఫ్రెష్ కొట్టామనుకోండి, రిఫ్రెష్ కొట్టి ఈ బేసిక్స్ అండ్ సెటప్స్లోకి వెళ్తే చూసారా మనకి ఓన్లీ హలో వరల్డ్ అని చెప్పి ఇది ఒక్క ఫైలే చూపిస్తుంది అన్నమాట. ఈ ఫైల్ నేను ఆల్రెడీ ఇప్పుడు 2 days కిందటే క్రియేట్ చేశాను. దాంట్లో ఇవాళ ప్రోగ్రామ్ మాత్రం ఇప్పుడు రాశాను కాబట్టి మీకు ఇక్కడ 2 days అగో అని చూపిస్తుంది. బట్ మీరైతే ఫస్ట్ టైం ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అది సేమ్ డే అనే చూపిస్తుంది అన్నమాట. ఇలాగ మనం ప్రోగ్రామ్స్ అన్ని రాసుకోవచ్చు. రాసుకున్న వాటిని కమిట్ చేసుకోవచ్చు. కమిట్ చేసిన తర్వాత బ్రాంచ్ కాదు, ఇది మెయిన్ బ్రాంచ్లోనే ఇవన్నీ జరుగుతుంది అన్నమాట. ఈ మెయిన్ బ్రాంచ్ ఏంటి, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం ఏంటి, ఈ గిట్ అనేది అది మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఎల్ఎల్ఎమ్స్లో కానీ ఈ క్వశ్చన్ అడిగితే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో నేను ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ లింక్ లేకపోతే ఈ రిపోజిటరీ లింక్ నేను డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నమాట. కాపీ పాత్ అని చెప్పి చేశాను అనుకోండి, అది ఆ, వాళ్ళ ఇన్సైడ్ కోడ్ ఏది ఉందో చూడటానికి ఈ పాత్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మనం ఆ, ఇంతవరకే డిస్కస్ చేసాం, ఎలా అప్లోడ్ చేయాలి, కొత్త ఫైల్స్ రాసినవి ఏంటి అని చెప్పి. అంతే. థ్యాంక్ యూ.